పల్నాడు జిల్లా కారంపూడి వద్ద సాగర్ కుడి కాలువ గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. కారంపూడి ఎస్కేప్ ఛానల్ దగ్గర కట్టకు అర్ధరాత్రి గండి పడింది. పల్నాడు వీరుల ఉత్సవాల కోసం వాగునేటి వాగుకు నీరు విడుదల చేశారు. దీంతో తిరునాళ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల్లోకి నీరు చేరింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరో కావాలని వాగుకు గండి కొట్టినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. శ్రీనివాస్, పల్నాడు జిల్లా కారంపూడి వద్ద సాగర్ కుడి కాలువకు పడిన గడ్డి పూడ్చివేత పనులు యుద్ధపాతి ప్రతిక్రియ సాగుతున్నాయి. గత అర్ధరాత్రి సమయంలో కారంపూడి కుడి కాలువ ఎస్కేప్ కెనాల్ వద్ద పడిన ఈ గడ్డిని ఈ వీరుల మహోత్సవ తిరణాలకు షాపులు బొమ్మలు అమ్ముకునేందుకు షాపులు ఏర్పాటు చేసుకునే ప్రాంతానికి రావడంతో వాళ్ళు చూసి ఒకసారిగా అక్కడ ఉన్న స్థానికుల ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే విషయం తెలుసుకున్న ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేరుగా పనులు పర్యవేక్షణ చేస్తూ అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తూ పనులు పర్యవేక్షిస్తున్నారు. పనుల గండి పూడ్చివేత పనులు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం కల్లా కూడా గండిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలంటూ కూడా టార్గెట్ గా పెట్టుకుని అధికార యంత్రాంగం అక్కడ పూడ్చివేత పనులు అయితే చేస్తుంది. మరోవైపు గండి పడడానికి గల కారణాల్లో నివేదిక రూపంలో తమకి అందించాలంటూ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే అదేవిధంగా ఆ నీరు ఏదైతే గడ్డిపడిన నీరు సమీప ప్రాంత గ్రామాల్లోకి వెళ్లకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదు, అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందంటూ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ప్రకటన చేయడం జరిగింది. మరోవైపు అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి కూడా అక్కడున్న అధికార యంత్రాంగంతో కూడా సమన్వయం చేసుకుంటూ గండిని త్వరగా పూర్తి చేసి కారంపూడి వీరుల ఉత్సవాలకు వచ్చే ప్రజలకు కానీ ఆ భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా ఆయన అధికార యంత్రాంగంతో సమన్వయం చేస్తూ గండిని పూడ్చే పనులు అయితే పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస్. రైట్ సాంశివరావు, థ్యాంక్ యూ.